ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ స్క్రీన్ పై బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. 9 నెలల గర్భిణిని కడతీర్చి అంత్యక్రియలో పాల్గొని రెడ్ హ్యాండెడ్గా దొరికాడు భర్త సుధీర్. సో విజువల్లో చూస్తున్నారు మీరు. సో అతని పేరు భర్త సుధీర్, ఆవిడ పేరు అపర్ణ. సో వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో ప్రేమించుకున్నారు. గత 1.5 year బ్యాక్ వీళ్ళిద్దరికి పెళ్ళైంది. శ్రీకాకుళం జిల్లాలో వీళ్ళు నివాసం ఉంటున్నారు. ఇలాంటి టైంలో కరెక్ట్గా 15 రోజుల క్రితం ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది. సో ఇప్పటిదాకా గొడవలు ఏంటో ఏమి ఉన్నాయని కూడా ఎప్పుడు ఆ అపర్ణ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ వాళ్ళ బంధువులకు కానీ ఎవరికి చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ కట్ చేస్తే సరిగ్గా 8వ నెల ఎంటర్ అయింది ఆవిడకి. 8 నెలలు నిండిన తర్వాత ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది ఇంట్లో. సో దాన్ని ఒక పాజిటివ్ యాంగిల్లో తిప్పుకోవడం కోసం భర్త సుధీర్ తనని హాస్పిటల్లో జాయిన్ చేసి తనకి మంచి చెడ్డ అన్నీ చూశాడు. టైంకి అన్నం తెప్పించడం, బయట నుంచి ఒక్కొక్క రోజు ఇంటికాడ నుంచి తానే వండుకొని రావడం, ఇలాంటివన్నీ చేశాడు. ఇలాంటివన్నీ చేసిన తర్వాత సో ఎందుకు జరిగిందమ్మా అని చెప్పి ఇంట్లో వాళ్ళు మాట్లాడిన తర్వాత అప్పుడు తెలిసింది సిచ్యువేషన్. భర్త సుధీర్ భార్య అపర్ణని ఇబ్బంది పెడుతున్నాడని. ఆ అమ్మాయి నిజంగా చాలా చక్కగా ఉంది. 9 నెలల గర్భిణిని ఇంత దారుణంగా చంపుతాడనుకోలేదంటూ వాళ్ళ ఊర్లో ఉన్న గ్రామస్తులు మాట్లాడుతున్నారు. అంత్యక్రియలు జరుగుతుంటే వాళ్ళంతా బోరుని ఏడ్చారు. ఎంత దారుణం అంటే సిచ్యువేషన్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి. ఏప్రిల్ 17వ తారీఖు, సరిగ్గా ఇంకా ఒక 19-20 days కూడా లేదు, 17వ తారీఖు డెలివరీ డేట్ ఇచ్చారు ఆ అమ్మాయికి. ఇంకొకసారి చెకప్కి వెళ్ళాలి. సో హాస్పిటల్లోనే ఉండే ఆ అమ్మాయి అనంతలోకాలకు వెళ్ళిపోయింది. సో ఆ మాట విన్న తల్లిదండ్రులు గుండె లవిసేలాగా ఏడుస్తున్నారు. మా పిల్లని చంపిన భర్త సుధీర్ని ఎన్కౌంటర్ చేయాలంటూ ఊళ్ళో గ్రామస్తులు, ఇటు వాళ్ళ అపర్ణ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు చంపాడనేది ఎవరికీ తెలియనటువంటి రీజన్, కానీ పోలీసులు చేయించారు. సో ఎలా చంపాడంటే చాలా ప్లాన్స్ వేశాడు. బేసిక్గా అపర్ణని చంపడం కోసం ఎప్పటి నుంచో ప్లాన్స్ వేస్తున్నాడు. ఆల్రెడీ ఒకసారి అబార్షన్ చేయించాడు, మళ్ళీ ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయింది, మళ్ళీ కన్సీవ్ అయిన తర్వాత నేను తీయించుకోను అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఇంకా నేను ఉంచుకుంటా, నాకు పాప కానీ బాబు కానీ కావాలి, నేను నీతో పడలేకపోతున్నా అని చెప్పి అప్పుడు ఆ అమ్మాయి గర్భం ఉంచుకుంది. సో గర్భం ఉంచుకున్న తర్వాత ఇంటికి వెళ్ళొస్తుంది, ఇక్కడ అత్తవారింట్లో ఉంది, అండ్ అన్నీ జరుగుతున్నాయి ప్యారలల్గా. సో ఇలాంటి సమయంలో గొడవలు ముదిరాయి. ఏమవుతుందో తెలియట్లేదు. ఉన్న డబ్బులు మొత్తం ఇంట్లోవి మొత్తం ఖాళీ చేస్తున్నాడు. రేపొద్దున హాస్పిటల్కి, రేపొద్దున ఆపరేషన్ ఉంది, ఖర్చులు ఉంటాయి, పిల్లలు పుడితే అనే ఒక ఇంగిత జ్ఞానం లేకుండా ఆ అమ్మాయి దగ్గర ఉన్న సేవింగ్స్ డబ్బులను కూడా భర్త సుధీర్ మొత్తాన్ని అవగొట్టేస్తున్నాడు. ఇంకా నాకు కావాలంటూ గర్భిణిని వేధిస్తున్నాడు. సో ఈ అమ్మాయి ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్. ఒకవేళ ఇంట్లో వాళ్ళకి చెప్దామా, ఏమో అనుకుంటారో ఏంటో. నాకు నచ్చే పెళ్లి చేసుకున్నా కదా, మరి ఇప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా బాధపడతారు, వాళ్ళు ఏమి ఇబ్బందులు పడతారో అని చెప్పి ఆ పిచ్చి మహాతల్లి ఎవరికి చెప్పే ప్రయత్నం చేయలేదు. కట్ చేస్తే అలాగే ఆవిడ అనంతలోకాలకు వెళ్ళిపోయింది. సరిగ్గా ఇంకొక 15 రోజులు పోతే ఒక బాబో ఒక పాపో బయటకు వచ్చేవారు. నిజంగా ఆవిడ వాళ్ళని చూసుకుంటూ తన జీవితం మీద ఆశ తెచ్చుకొని ఇప్పుడు బతికుండేదేమో. మనం వార్త మాట్లాడుకునే టైంకి ఆవిడ బతికుండునేమో. సరిగ్గా ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళకి భర్త సుధీర్కి భార్య అపర్ణకి ఇష్యూ జరుగుతుందని తెలిసిందో అప్పుడు కపట నాటకం ఆడాడు భర్త సుధీర్. ఎలాగైనా సరే చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. ఒకరోజు రాత్రి లోపలికి ఐసీయూలో ఇంటెన్సివ్ కేర్లో ఉన్న అపర్ణని చూడటానికి వెళ్ళాడు భర్త సుధీర్. సో అప్పుడు అక్కడున్న డాక్టర్లు, సిస్టర్లు వాళ్ళు వద్దండి, ఇప్పుడు ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదు, మళ్ళీ ఆవిడకి ప్రాపర్ స్లీప్ ఉండదు, బీపీ డౌన్ అయిపోద్ది, నిండు నెలలు కదా అని చెప్పారు. అయినా సరే మాట వినకుండా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాడు భర్త సుధీర్. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి నేను చూడాలి తనని అని బాధపడుకుంటూ వెళ్ళిన తర్వాత కళ్ళంట నీళ్ళు గార్చాడంట. కపట నాటకం. లోపలికి వెళ్ళి ఆక్సిజన్ మాస్క్ ఏదైతే ఉంటుందో ఆ మాస్క్ తీసేసి భర్త సుధీర్ బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన 10 నిమిషాల్లోనే ఆవిడ చనిపోయింది. పల్స్, హార్ట్ రేట్ అన్నీ డౌన్ అయిపోయాయి. వచ్చేసరికి బాడీ చల్లగా ఉంది.
చూసి షాక్ అయిన అక్కడ డాక్టర్లు సిస్టర్లు ఎవరు వచ్చారు లాస్ట్ టైం ఏంటి అని సీసీ కెమెరాలు చెక్ చేస్తే తెలిసింది ఇదంతా సంగతి. సో ఇదంతా అక్కడ కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత భార్య అపర్ణ అంత్యక్రియల్లో అయితే సీతంపేటలో జరుగుతున్న అంత్యక్రియల్లో పాల్గొనడానికి భర్త సుధీర్ కూడా వెళ్ళాడు. సో అప్పటికే అనుమానం వచ్చిన పోలీసులు తనని ఒక కంట అబ్జర్వ్ చేశారు. అంత్యక్రియల్లో అబ్జర్వ్ చేసిన తర్వాత తెలిసింది భర్తే చంపాడు అని చెప్పి. సో పోలీసులకు ఆల్రెడీ అనుమానం ఉంది, గొడవలు అవుతున్నాయని ఇంట్లో వాళ్ళు చెప్పారు. దాన్ని ఇంకొంచెం డెప్త్గా చూశారు పోలీసులు. దాంతో కొన్ని డాట్స్ కనెక్ట్ చేసిన తర్వాత భర్త సుధీరే చంపాడని చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది. సో దాని తర్వాత భర్త సుధీర్ని రిమాండ్కి పంపించారు. రిమాండ్లో చాలా కీలక విషయాలు చెప్తున్నాడు. నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ అమ్మాయి నన్ను వేధించిందని బుకాయించే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు నిజంగా 8 నెలల గర్భిణి, 5 నెలల నుంచి ఇంకా చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. ఇంకా ఆ అమ్మాయి ఏం చేస్తుందని ఒక అడుగు ఎక్స్ట్రీమ్ అయ్యి ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద కూడా, ఆ పిల్ల వాళ్ళతో మాట్లాడుతుంది, వీళ్ళతో మాట్లాడుతుంది, ఆ పిల్ల ఇలాంటిది అలాంటిది అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఆల్రెడీ చనిపోయింది ఆ అమ్మాయి, ఒక బిడ్డతో చనిపోయింది. ఎంత బాధపడి ఉంటుందో తెలుసా ఆ అమ్మాయి, ఎంత ఉక్కిరి బిక్కిరి పడి ఉంటుంది. ఆ లాస్ట్ మినిట్ చివరి శ్వాస తీసుకునే టైంలో ఎంత ఉక్కిరి బిక్కిరి అయి ఉంటుంది ఆ అమ్మాయి. ఎవరు తీర్చాలి వాళ్ళ అమ్మా నాన్న యొక్క బాధలు? ఇప్పటికీ రోధిస్తున్నారు. ఆవిడ సమాధి దగ్గర కూర్చొని వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికీ వాళ్ళు గుండె లవిసేలా రోధిస్తున్నారు. వాళ్ళ బంధువులు, ఊరంతా మాట్లాడుకుంటుంది. పాపం అపర్ణ, అయ్యో అసలు ఆ పిల్ల ఎలా చనిపోయింది, ఎందుకు చంపేశాడు ఆ దుర్మార్గుడు అంటూ ఊళ్ళో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా ఇలాంటి కాలకేయ రాక్షసుల్ని చంపినా పాపం లేదు, ఎన్కౌంటర్ చేసినా పాపం లేదు అంటూ అక్కడ గ్రామస్తులు, హాస్పిటల్లో ఉన్న నర్సులు, డాక్టర్లు, ఇటు అపర్ణ ఫ్రెండ్స్, వాళ్ళ తమ్ముడి ఫ్రెండ్స్, అయ్యో మీ అక్కలా చనిపోయిందిరా అంటూ వాళ్ళు కూడా అక్కడ సమాధి దగ్గరికి వచ్చి హృదయ విదారక దృశ్యాలు సీతంపేటలో కనిపిస్తున్నాయి మనకి. ఒక పక్క వైష్ణవి హత్య కేసు మరచిపోకముందే మరో వైష్ణవి వెలుగులోకి వచ్చింది. వైష్ణవికి 5 నెలలు అయితే ఇక్కడ అపర్ణకి 9 నెలలు, నిండు గర్భిణి. ఇంకొక 15 రోజుల్లో ఆ అమ్మాయి పండంటి బిడ్డని కనేది. ఆ యొక్క కృతజ్ఞత కూడా లేకుండా ఆ మానవ మృగం చేసిన పనికి ఇవాళ 2 జీవులు అనంతలోకాలకు వెళ్ళిపోయాయి. ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు చేస్తారు న్యాయం అంటూ వాళ్ళ అమ్మ నాన్న, ఇటు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి, వీళ్ళంతా గుండె లవిసేలా బాధపడుతున్నారు. వాళ్ళు కనీసం 2 రోజుల నుంచి అన్నం కూడా తినట్లేదు పాపం. అసలే ఎండాకాలం, బీపీలు డౌన్ అయిపోతున్నాయంట వాళ్ళ అమ్మ నాన్నలు. వీడు మాత్రం చంపినోడు లాయర్ కోసం లాయర్ కావాలంటూ, అందరినీ తెలుసుకుంటూ నా తరపున వాదించే లాయర్ కావాలంటూ పోలీస్ స్టేషన్లో కపట నాటకం, స్టేషన్లో ఉండి కపట నాటకం. అంటే రోజులు ఎలా అయిపోతున్నాయి, ఎటు మారిపోతున్నాయి రోజులు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా జరుగుతున్నాయి. అసలు హాస్పిటల్కి వెళ్ళిన అమ్మాయి, పండంటి బిడ్డతో బయటికి రావాల్సిన అమ్మాయి, అదే ఐసీయూలో నుంచి పోస్ట్ మార్టం చేయించుకొని శవమై బయటకు వచ్చింది. సో దహన సంస్కారాలకి రెడీగా ఉంది. ఇప్పటిదాకా ఏమనుకున్నారు, 9 నెలలు గర్భిణీ కదా, సో జరిగి ఉంటే ఏమన్నా జరిగి ఉన్నాయి, గొడవలు అయిపోయినాయి కదా. ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఒక పక్క మంచి హాస్పిటల్లో జాయిన్ చేశాడు, ఆ అమ్మాయికి కావాల్సిన చూస్తున్నాడు అనుకున్నారు. ఇదంతా ఫస్ట్ ఫేజ్. కానీ సెకండ్ ఫేజ్, ఆ అమ్మాయిని అటు నుంచి అటే పంపించాలని భర్త సుధీర్ పన్నిన ప్లాన్ పర్ఫెక్ట్గా 100% ఎగ్జిక్యూట్ అయింది. ఆ అమ్మాయితో పాటుగా పండంటి బిడ్డతో వస్తారని వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి, వీళ్ళంతా ఎంతో ఆశపడ్డారు. మన ఇంటికి ఒక బాబు వస్తాడు, మనం ఆడుకోవచ్చని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్ అది. ఎందుకంటే ఆ అమ్మాయి అపస్మారక స్థితిలో ఉంది. సరిగ్గా ఏప్రిల్ 17న డాక్టర్లు డెలివరీ డేట్ ఇచ్చారు. ఒకరోజు అటో ఒకరోజు ఇటో, సరే డెలివరీ అయితే పక్కా అవుతుంది. ఆ టైం కల్లా ఈ అమ్మాయి కోలుకుంటుంది. సో బీపీ లెవెల్స్ అంతా కరెక్ట్గా ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు, సిచ్యువేషన్ అంతా నార్మల్గా ఉంటుంది అనుకునే టైం అది. సో అలాంటి టైంలో విగత జీవిగా ఇంటికి వస్తుంది. ఆ అమ్మాయిని మనమే దహన సంస్కారాలు చేయాలి, ఆ అమ్మాయి అంత్యక్రియలు మనమే నిర్వహించాలి. పురుళ్ళు పుణ్యాలు పోయాల్సిన డబ్బులతో దహన సంస్కారాలు చేయాల్సిన గతి మాకేమొచ్చిందంటూ
వాళ్ళ అమ్మా నాన్న పడుతున్న బాధ నిజంగా వర్ణనాతీతం. ఏ తల్లి ఏ తండ్రి పడకూడనటువంటి దుస్థితి అది. పండంటి బిడ్డతో వస్తారనుకునే లోపే విగత జీవిగా తన కళ్ళ ముందు కనిపించిన అపర్ణను చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు. నిజంగా భర్త సుధీర్ని ఏం చేయాలి, తనకి వేయాల్సిన శిక్ష ఏంటి? మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.